ఎన్సీఆర్టీ 8th స్టాండర్డ్ సోషల్ సబ్జెక్ట్లో న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఒక లెసన్ ఉంది సార్. దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది ఒక ప్రణాళికాబద్ధమైన దాడి, 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠం ఏంటి అని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్, ఈ న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశంలో ఉండకూడదా, పిల్లలకు చెప్పకూడదా? మనం ప్రతి వ్యవస్థలో ఉన్న అవినీతి మీద మాట్లాడుతూ ఉంటాం కదా సార్. సో న్యాయ వ్యవస్థలో అవినీతి లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఒక అంశాన్ని చెప్పడమా చెప్పకపోవడమే కాదు, ఎప్పుడు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఆ చెప్పేటప్పుడు చదివేవాడికి ఏ రకమైన అభిప్రాయం కలుగుతుంది, ఎవరికి చెప్తున్నారు, ఇలాంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తాయి. సో చెప్పకూడదా అంటే అన్ని సందర్భాల్లో ఈక్వల్ వాల్యూ ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది చాలాసార్లు చర్చకు వచ్చిన మాట నిజం. చీఫ్ జస్టిస్లు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈవెన్ మీకు ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్ లాంటి వాళ్ళు చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. సో అలాంటి న్యాయ వ్యవస్థ, అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు అయితే ఓపెన్గా కామెంట్ చేశారు, నేను మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్గా మారిపోయాను, ఈ రిటైర్మెంట్కున్న జడ్జెస్ వారి పోస్ట్ రిటైర్మెంట్ పదవుల కొరకు నా చుట్టూ తిరుగుతున్నారు అని. సో ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉండవచ్చు. కానీ ఒక వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు చేసేటువంటి తప్పుల్ని ఆ ఎంటైర్ వ్యవస్థపైనే ఒక రకమైన వ్యతిరేక అభిప్రాయం రాకుండా జాగ్రత్త పడాలి. న్యాయ వ్యవస్థ మొత్తంలో అవినీతిలో కూరుకుపోయింది, న్యాయ వ్యవస్థ అంతా అవినీతిమయం అనే భావన కలిగించే రీతిలో పాఠ్యాంశం ఉంటే తప్పు. పాఠ్యాంశం ఇప్పుడు ఎన్సీఆర్టీ వెబ్సైట్లోకి వెళ్ళి తొలగించారు. సో ఆ పాఠ్యాంశాన్ని చదవలేదు కనుక ఆ పాఠ్యాంశాలు ఏముంది అని తెలియదు. మీడియాలో వచ్చింది అయితే న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు అనే క్రమంలో కేసుల పెండింగు, సత్వర న్యాయము పేదలకు దొరుకుతుందా, ఇలాంటి విషయాలు చర్చిస్తూ అందులో భాగంగా న్యాయ వ్యవస్థ అవినీతి గురించి కూడా ఉంది అని. బట్ అందువల్ల మొదటిగా మనకు అర్థం కావాల్సింది, అవినీతి పరులు అన్ని వ్యవస్థల్లోనూ ఉంటారు. సో కానీ ఆ వ్యవస్థలో ఉండే అవినీతి పరుల గురించి ప్రస్తావించేటప్పుడు వ్యవస్థపైన అపనమ్మకం కలిగే రీతిలో ఉండకూడదు. బహుశా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహానికి కారణం అది వ్యవస్థ మొత్తాన్ని ఒక బ్యాడ్ లైట్లో చూస్తుంది. అందుకే ఆయన స్టేట్మెంట్లో ఉంది, వ్యవస్థపై దాడి చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదు అని. అందువల్ల వ్యక్తుల తప్పులుగా ప్రొజెక్ట్ చేయడం వేరు, ఆ వ్యక్తుల తప్పుల్ని ఆసరాగా తీసుకొని వ్యవస్థ మొత్తాన్ని అటాక్ చేయడం వేరు. ఇప్పుడు మీడియాలో అవినీతి ఉంది, మీడియాలో రాజకీయ పక్షపాతం ఉంది, కానీ మీకు మీడియా పైన ఒక లెసన్ చెప్తూ అవినీతిలో కూరుకుపోయిన మీడియా చెప్పామనుకోండి, అసలు మీడియా పైన నమ్మకం పోతుంది. అందువల్ల వ్యవస్థపై నమ్మకం పోయేలా ఉంటే ఖచ్చితంగా తప్పే. వ్యక్తులుగా ఉండే వాటిని ఎలా ఎదుర్కోవాలి, అలా చెప్పేటప్పుడు న్యాయ వ్యవస్థలో ఉండే పెడదోరన్ల పైన దాన్ని ఫైట్ చేస్తున్న తీరు, ఆ వ్యవస్థ కృషి చేస్తున్న తీరు, తీసుకుంటున్న చర్యలు కూడా చెప్పాలి. రెండవది, అది 8వ తరగతి పాఠ్యపుస్తకం. వెరీ యంగ్ మైండ్స్, ఇంప్రెషనబుల్ మైండ్స్, ఒక యూనివర్సిటీ స్థాయిలో జ్యుడిషియరీలో ఉండే లోపాల గురించి చర్చించడం వేరు, ఒక కాలేజ్ స్టూడెంట్గా జ్యుడిషియరీ గురించి చర్చించడం వేరు, ఒక 8th క్లాస్ స్టూడెంట్ జ్యుడిషియరీ పైన వాళ్ళకు ఉండే పరిజ్ఞానము, పరిణతి, పరిపక్వత, అర్థం చేసుకునే స్థాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందువల్ల న్యాయ వ్యవస్థ పట్ల వారికి ఒక తప్పుడు అభిప్రాయాన్ని అంత యంగ్ ఏజ్లోనే భారత పౌరుల్లో కల్పించడం ప్రమాదకరం. ఇప్పటికీ దేశంలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్తో పోలిస్తే జ్యుడిషియరీ పైన నమ్మకం ఉంది కనీసం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని కూడా మనం పోగొట్టుకుంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల జ్యుడిషియరీ ఉంచి ఆ ఏజ్లో చెప్పడం న్యాయమా, ఆ రూపంలో చెప్పడం సమంజసమా అనేది ప్రశ్న. మొత్తానికే జ్యుడిషియరీలో కరప్షన్ గురించి మాట్లాడకూడదు అని సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇవ్వలేదు కదా. పాఠ్యాంశంలో పెట్టినప్పుడు దాని కంటెక్స్చువల్ రీడింగ్ ఉంటే ఒక రకం, లేదు దాన్ని ఫోకస్ చేసి రీడింగ్ ఉంటే మరో రకం. అందువల్ల ఆ ఏజ్లో ఎలా చెప్పాలి అన్నది పాయింట్. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్లో కరప్షన్ ఉంది, లెజిస్లేచర్లో కరప్షన్ ఉంది,
భారతదేశ ప్రజాస్వామ్యంలో ప్రజా జీవితంలో అవినీతి ఎలా ఉందని చర్చించడం వేరు. మళ్ళీ కరప్షన్ ఇన్ డెమోక్రసీ, కరప్షన్ ఇన్ సొసైటీ అనే పాఠం చెప్తూ ఆ పాఠంలో భాగంగా బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, కొంతమంది న్యాయాధికారులు, న్యాయమూర్తుల్లో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని చెప్తే అదొక రకం. కానీ కేవలం జ్యుడిషియరీనే ఫోకస్ చేస్తే అదొక. నిన్న సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చిన సుప్రీంకోర్టు టాప్ లాయర్స్ కపిల్ సిబల్, అభిషేక్ సింగ్ మాన్ వీళ్ళు కూడా చెప్పింది, ఆ పాఠ్యాంశము పుస్తకం మా దగ్గర ఉంది సార్, పాఠ్యాంశం చదివాము, అందులో బ్యూరోక్రాట్ల అవినీతి గురించి, మంత్రుల అవినీతి గురించి, రాజకీయ నాయకుల అవినీతి గురించి అసలు ప్రస్తావన లేకుండా న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి మాత్రమే ప్రస్తావించారన్నారు. అది ఇంకా ప్రమాదకరం కదా. ఒక బ్రాడర్ కాంటెక్స్ట్లో డెమోక్రసీలో ఉండే అనేక సవాళ్ళలో ఇదొక సవాల్గా చెప్పడం వేరు. న్యాయ వ్యవస్థలో అవినీతి అని ప్రత్యేకంగా ప్రజెంట్ చేయడం వల్ల జ్యుడిషియరీ అనే యొక్క ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్, ఇప్పటికీ దేశ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్న వ్యవస్థ పైన పౌరుల్లో ఒక నెగిటివ్ భావన కలగడం సరైనది కాదు. అందువల్ల దాన్ని ఏ రూపంలో చెప్తాము, ఏ కాంటెక్స్ట్లో చెప్తాము, ఏ రకమైన పద్ధతుల్లో చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనేది ఇంపార్టెంట్ కదా. అందువల్ల టెక్స్ట్ బుక్లో ఉండడం అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ న్యాయ వ్యవస్థలో అవినీతి లేదా అంటే అవినీతి ఉందని గతంలో చాలాసార్లు చర్చ జరిగింది. న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతమా కాకపోవచ్చు. అనేక వ్యవస్థల్లో వ్యక్తులుగా లోపాలు ఉన్నట్లు న్యాయ వ్యవస్థలో కూడా వ్యక్తులుగా లోపాలు ఉండవచ్చు. దాన్ని వ్యవస్థకు ఆపాదించకూడదు. వ్యవస్థ పైన తప్పుడు అభిప్రాయాన్ని కలిగించేటువంటి వాతావరణం రాకూడదు. ప్రతి వ్యవస్థలోనూ పొరపాటు ధోరణులు ఉంటాయి, పొరపాటు చేసే వ్యక్తులు ఉంటాయి. ఆ ధోరణులపైన ఫైట్ చేయాలి, ఆ వ్యక్తులపైన ఫైట్ చేయాలి. న్యాయ వ్యవస్థలో ఉన్న అనేక మంది గొప్పవారు న్యాయ వ్యవస్థలో ఉండే ఈ లోపాలపైన పోరాడిన చరిత్ర కూడా ఉంది. అందువల్ల వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ అ హోలిస్టిక్ వే, ఒక సమగ్రమైన రూపంలో దాని సమస్యను చూడాలి. అదే సమయంలో న్యాయ వ్యవస్థ ఏ రకమైన విమర్శలు చేయకూడదు, న్యాయ వ్యవస్థ పైన ఏ రకమైన ప్రశ్నలు వేయకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. అది సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా అనేకసార్లు చెప్పారు. ఈవెన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఇచ్చిన దాని మీద కూడా మీరు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయకూడదు, కానీ కోర్టు తీర్పుల్ని కూడా సీరియస్గా ప్రశ్నించవచ్చు, కోర్టు తీర్పుల్ని విభేదించవచ్చు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగానికి లోబడి ఉంటుంది. సో పౌరుల భావ ప్రజ్ఞ, స్వేచ్ఛ న్యాయ వ్యవస్థ వరకు వచ్చే వరకు టోటల్గా జీరో కాదు. కానీ న్యాయమూర్తులు ఒక ఫలానా కారణంతో ఈ జడ్జిమెంట్ ఇచ్చారని వాళ్ళకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కారణమవుతుంది. అందువల్ల ఆ పని చేయకూడదు అన్నారు. న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదు, న్యాయ వ్యవస్థను విమర్శించకూడదు కాదు. అందువల్ల వ్యవస్థాగత ధోరణులను ఒక సదుద్దేశంతో ఒక సమగ్ర అంశంగా చూసినప్పుడు ఒక రకమైన అభిప్రాయం కలుగుతుంది. సింగిల్ అవుట్ చేసి ప్రత్యేకంగా అటాక్ చేసి ఒక రకంగా అవుతుంది. అందువల్ల ఇవాళ కూడా బహుశా విచారణ ఉంది. సుప్రీంకోర్టు ఏ మార్గదర్శకాలు ఇస్తుందో చూడాలి. ఈలోగా ఎన్సీఆర్టీ మాత్రం ఆ పాఠ్యాంశాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈవెన్ ఆ బుక్స్ 8th క్లాస్ సోషల్ స్టడీస్ బుక్స్ కూడా పంపిణీని ఆపేసింది కూడా. ఎప్స్టైన్ ఫైల్స్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోన్న మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఎట్టకేలకు గేట్స్ ఫౌండేషన్ సభ్యులకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు సార్. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్ కూడా రాలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు బిల్ గేట్స్. ఇప్పుడేమో క్షమాపణ చెప్తూ ఉన్నారు. బిల్ గేట్స్ జీవితం చూస్తే కనుక అంచెలంచెలుగా ఎదిగారు. మైక్రోసాఫ్ట్ని స్థాపించిన వ్యక్తి ఈ ఒక్క కారణంతో అప్రతిష్టను మూటగట్టుకున్నారు. వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న చాలా మంది వ్యక్తులు వ్యక్తిగత జీవితంలో చేసిన కొన్ని చెత్త పనుల కారణంగా చెడ్డ పేరు తెచ్చుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది సార్. ఈ బిల్ గేట్స్ జీవితం ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? అంటే ఏ రంగంలోనైనా సక్సెస్ అయిన వ్యక్తి సమాజం మొత్తం ఆదర్శంగా చూస్తుంటారు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్, దే ఆర్ సమాజానికి ఒక స్ఫూర్తిదాతలుగా ఉంటారు. సో సహజంగానే సమాజం వారిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది, అభిమానిస్తుంది, ఆరాధిస్తూ ఉంటుంది. అందువల్ల ఎనీ రంగంలో సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి పర్సనల్ లైఫ్ అనేది మనము అతని ప్రొఫెషనల్ లైఫ్ను, పబ్లిక్ లైఫ్ను పూర్తిగా డీలింగ్ చేయలేము. అలా అని చెప్పి బిల్ గేట్స్ పైన ఈ ఆరోపణలు వచ్చాయి కనుక బిల్ గేట్స్ టెక్నాలజీ రంగానికి చేసినటువంటి కృషిని కానీ, సేవల్ని కానీ, ఇన్నోవేషన్ని కానీ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. దట్ హాస్ టు బి సెలబ్రేటెడ్. కానీ ఇది అదే సమయంలో ప్రముఖులైనా ఏ రంగంలోనైనా సక్సెస్ అయిన వారు అర్థం చేసుకోవాల్సిందంటే లైఫ్ ఈజ్ ఏ కంపోజిట్ థింగ్.
సో జీవితం అనేది ఒక భాగమే చూడు, ఇంకో భాగం చూడకూడదు అని అనలేం కదా. ఇప్పుడు బిల్ గేట్స్ అనేవారు కోట్లాది మంది ప్రపంచ ప్రజలు బిల్ గేట్స్ వైపు ఎంతో స్ఫూర్తితో చూస్తుంటారు. బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ అని పిలిపించాడు. ఆలోచనల వేగంతో వ్యాపారం చేయండి అని. సో మీకు ఆ పుస్తకం చదివితే అసలు ఇంటర్నెట్ టెక్నాలజీ ఆ రంగంలోనే ఏమీ లేని రంగాల్లోనే సమయంలోనే భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞాన ప్రభావాన్ని ఎంత అద్భుతంగా చెప్పాడో అర్థమవుతుంది. సో అలాంటి టాలెంట్ ఉండి, నాలెడ్జ్ ఉండి, ప్రపంచంలో ఒక సాంకేతిక రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఉండే బలహీనతలకు బలి కాకూడదు. ఇది మనకు పౌరాణిక కాలం నుంచి ఇప్పటి వరకు అనేక ఉదాహరణలు ఉంటాయి. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు మీకు పెద్ద సంగీత విద్వాంసుడు, చరిత్ర పౌరాణిక కథల పెద్ద ఆయుర్వేద విద్వాంసుడు. సో రావణాసురుడు గొప్ప శివభక్తుడు, మామూలు శివభక్తుడు కాదు. అంటే సృష్టిలో శివభక్తులు కనుక మన లిస్ట్ రాస్తే రావణాసురుడి పేరు టాప్లో ఉంటుంది. సో అందువల్ల గొప్ప శివభక్తుడు. సో మీకు ఆ సంగీత విద్వాంసుడు, ఆయుర్వేద విద్వాంసుడు, మహావీరుడు, అనేక రకాలైనటువంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి రావణాసురుడిలో. మీకు ఈటీవీలో రామాయణం చూపెట్టారు. సో దశరథుడు చనిపోయిన రాముడు వనవాసానికి వెళ్ళాక దశరథుడు చనిపోతాడు. సో శ్రాద్ధం పెట్టాల్సి వస్తే అరణ్యవాసంలో లంకలో ఉన్నప్పుడు వస్తుంది. అప్పుడు అక్కడ బ్రాహ్మణుడు దొరకకపోతే రావణాసురుడినే రాముడు పురోహితుడిగా పిలుస్తాడు. రాముడు వచ్చి పౌరోహిత్యం చేసిపోతాడని చూశాను నేను. సో అందువల్ల రావణాసురునికి చాలా గొప్ప లక్షణాలు ఉండొచ్చు, కానీ ఒక బలహీనత, పరస్త్రీ వ్యామోహం అనే ఒక బలహీనత రావణాసురుని సర్వనాశనం చేసింది కదా. సో చరిత్రలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో రావణాసురుని సెలబ్రేట్ కూడా చేసుకుంటారు హీరోలాగా. కానీ అంత గొప్ప లక్షణాలు అనేక అంశాల్లో ఉండి కూడా పరస్త్రీ వ్యామోహము అనేటువంటి ఒక దుర్లక్షణము అతన్ని సర్వనాశనం చేసింది కదా. ఇప్పుడు మీకు దుర్యోధనుడు ఉన్నాడు, గొప్ప వీరుడు, మహావీరుడు. కానీ ఏమైంది? ఆ అసూయ అనేటువంటి ఒక దుర్మార్గమైన వ్యక్తిత్వ లక్షణం ఆ అసూయ ద్వేషాన్ని పెంచి ఆఖరికి దహించి వేసింది సుయోధనుడిని. సుయోధనుడు మహాభారత కథ ప్రకారం భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు వీళ్ళందరూ సమబలుడు. అలాంటి శక్తివంతుడు, మామూలు శక్తివంతుడు కాదు. అంత సువిశాల కౌరవ సామ్రాజ్యానికి అధినేత. కానీ ఆ బలహీనత మనిషిని నాశనం చేసింది. కర్ణుడు గొప్ప దాన వీర శూర కర్ణ అని చెప్తాం కదా. సో అంత గొప్ప విలువలకు ప్రతినిధి. ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ఒక గొప్ప బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఇవాళ చిన్న పదవులకు పదవి వస్తుంటే పార్టీ ఫిరాయిస్తున్నాడు. పార్టీ ఫిరాయించి నీకు ఎంటైర్ సామ్రాజ్యానికి, భూమండలానికే నువ్వు అధిపతి అవుతావు. నిన్ను ధర్మరాజు లాంటి వాళ్ళు, భీమార్జునులు లాంటి వాళ్ళు నిన్ను కొలుస్తారు, సేవలు చేస్తారు. ఇలా నీకు ఈ సువిశాల సామ్రాజ్యానికి చక్రవర్తి చేస్తాను అని ఆఫర్ ఇస్తాడు. దాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. కేవలం నేను నా స్వామి సేవలోనే నేను తరిస్తాను అంటాడు. సో మామూలు త్యాగం కాదు కదా అది. నిజంగా ఈ రోజుల్లో చూస్తే ఒక చిన్న మున్సిపాలిటీలో పదవి కొరకు పార్టీలు ఫిరాయిస్తున్నారు, పదవులు ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయిస్తున్నారు. కర్ణుని జీవితం చూస్తే ఇప్పటిలాగా ఇప్పటి వల్ల అప్పుడు ఉంటే, సో అబ్బా ఇంత మంచి ఆఫర్ ఇచ్చావు శ్రీకృష్ణుని, ఏంటంటే ఏమైనా చేస్తారు అతమిక్త, ఇంకా దుర్యోధన ఎక్కడ నాకు ఇంత మంచి ఆఫర్ నువ్వు ఇచ్చిన, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ అని చెప్పి ఎక్కేస్తారు. కానీ కర్ణుడు తిరస్కరించాడు. అది గొప్పతనం అంటే. కానీ అదే కర్ణుడు ఒక చిన్న పొరపాటు ఏంటి, స్నేహానికి బద్దుడయ్యాడు. కోర్స్ అది స్నేహ ధర్మము మించిన ధర్మం లేదనుకున్నాడు. కానీ తన స్నేహితుడు తప్పని తెలిసిన స్నేహానికి కట్టుబడి ఉన్నాడు. అదొక బలహీనతే. కానీ కర్ణుడు మహావీరుడు, అంత గొప్ప వీరుడు కూడా ఆఖరికి నేల కొరగాల్సి వచ్చింది కదా. సో అందువల్ల మనకు కర్ణుడిలో ఆ తప్పు లక్షణం కూడా అనలేము. అది మిగతా కర్ణుడు రావణాసురుడు ఉదాహరణలో తప్పు లక్షణం, ఇది కర్ణుడిలో తప్పు లక్షణం కూడా అనలేము. కానీ తాను స్నేహ ధర్మానికి మాత్రమే బద్దులు అనుకున్నాడు, ఇతర ధర్మాన్ని మర్చిపోయాడు. చరిత్రలో మిగిలిపోలేదు, ఎలా మిగిలాడో చూశాం కదా. సో అందువల్ల అనేక మంది జీవితాలు మనం చూసినప్పుడు నీవు ఒక శాస్త్ర సాంకేతిక రంగంలోనో లేకుంటే ఒక పాండిత్యంలోనో, సో గొప్ప కవులు, సాహితీకారులు, వారి జీవితాల్లో ఇలాంటి ఏవైనా వివాదాస్పద అంశాలు వస్తే
అసలుది పక్కకు పోయి మొత్తం చర్చ అంతా దాని చుట్టూ జరుగుతుంది. మీకు చాలామంది జీవితాలు, మన పేర్లు చెప్పుకోవడం బాగుండదు, కానీ చాలామంది జీవితాల్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు వారు జీవితాంతము సాధించిన కీర్తి, వారికి ఉన్న మహాపాండిత్య ప్రతిభ అన్నీ కూడా ప్రశ్నార్థకమైపోతాయి. సమాజం అలా చూడకూడదని మనం చెప్పచ్చు, కానీ అనివార్యం కదా. వ్యక్తిగత జీవితాన్ని, వారి వృత్తిపర జీవితాన్ని పూర్తిగా డీలింగ్ చేయలేము. సో అందువల్ల మీకు బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కాదు, ఏ రంగంలోనైనా మీరు జీవితంలో ఎదుగుతున్న కొద్దీ వివేకము, సరైనటువంటి వ్యక్తిత్వము, సరైనటువంటి లక్షణాలని కూడా అలవర్చుకోవాలి. అందుకే మనకు పాతకాలం చెప్పారు, విద్య ఉంటే సరిపోదు, వివేకం ఉండాలి. అందుకే కదా విద్యా వివేకము రెండు విడదీయరానివని చెప్పింది. వివేకం లేని విద్య అయితే ఇలాంటి వాళ్ళే బిల్ గేట్స్ పుట్టుకొస్తారు. వివేకంతో కూడిన విద్య అయితే నేను మరి జీవితంలో ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పుడు నా వ్యక్తిగత జీవితం కూడా ఆదర్శంగా ఉండాలి అని ఆలోచించాలి కదా. నిన్నటిదాకా బుకాయించాడు, ఇప్పుడు సారీ చెప్పేశాడు. నిజమే, రష్యన్ ఉమెన్తో నాకు అఫైర్స్ ఉండే అని, కానీ ఎప్స్టీన్ బాధితులు కారు వాళ్ళని మళ్ళీ ఏదో బుకాయిస్తున్నట్టుగా కనబడుతుంది. నిజమేంటో తెలియదు. సో ఎప్స్టీన్తో సంబంధాలను ఒప్పుకున్నాడు, రష్యన్ ఉమెన్తో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని ఒప్పుకున్నాడు. ఎందుకంటే భార్య ఇప్పటికే ప్రకటించింది ఎప్స్టీన్తో ఉన్న సాన్నిహిత్యం వల్లనే తాను దశాబ్దాల వైవాహిక బంధాన్ని వదులుకున్నానని చెప్పి మిలిండా గేట్స్ ప్రకటించింది. తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్లో రష్యన్ ఉమెన్తో ఉన్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా వచ్చాయి. సో దానికి మందులు కూడా ప్రొక్యూర్ చేశారని ఇలాంటి ఆరోపణలకు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చాయి. సో చాలా అభ్యంతరకరమైనటువంటి ఫోటోలు వచ్చాయి. సో వ్యక్తిగత జీవితంలో అంత అత్యున్నత శిఖరాలకు ఎదిగి, వృత్తిపరమ జీవితంలో అంతటి అత్యున్నత శిఖరాలకు ఎదిగి వ్యక్తిగత జీవితంలో అధాపాతాళానికి పడిపోవడం అంటే చాలా దుర్మార్గమైన కాంట్రాస్ట్ కదా. సో మనం ఎంత కాదన్నా వి సెలబ్రేట్ బిల్ గేట్స్ టెక్నాలజికల్ అచీవ్మెంట్స్, బట్ ఆయన జీవితం చూస్తే అసహ్యం వేసేటువంటి పరిస్థితి రాకూడదు కదా. అర్బన్ ఇండియాలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది సార్, దాని గురించి మాట్లాడుకుందాం. పని మనిషిని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉన్నారు. 10-minute హౌస్ హెల్ప్ క్రేజ్ పెరుగుతోంది సార్. ఇలాంటి సర్వీసెస్ పాపులర్ అవడానికి గల కారణం ఏంటి? ఇది బిజినెస్ మోడ్గా నిలబడగలుగుతుందా? అండ్ ఈ సరికొత్త ఇన్నోవేషన్ ఏ రకమైన ప్రభావాన్ని సమాజంలో చూపిస్తుంది? అంటే బిజినెస్ ఎప్పుడు కూడా ఫెల్ట్ నీడ్స్, అంటే ఎక్కడన్నా మనుషులకు అవసరాలు ఉండేటువంటి దాంట్లో గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ బిజినెస్ ఐడియా. సో ట్రూ సక్సెస్ బిజినెస్ ఏంటంటే యూ షుడ్ ఐడెంటిఫై ద ఫెల్ట్ నీడ్. ఇప్పుడు ఉదాహరణకు, సో ఏదో తినాలని అనిపిస్తుంది, కానీ బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి పోయే ఓపిక లేదు. సో తినాలని అనిపిస్తోంది, ఇంట్లో చేసుకునే ఓపిక లేదు, బయట నుంచి తెచ్చుకునే ఓపిక లేదు. అక్కడ నుంచి ఒక ఫెల్ట్ నీరు పుట్టింది, దాని నుంచి స్విగ్గీ జొమాటోలు పుట్టుకొచ్చాయి. సో తినాలనిపిస్తోంది, చేసుకునే ఓపిక లేదు, టాలెంట్ లేదు, బయటికి వెళ్ళే ఓపిక లేదు. అప్పుడు నీకు స్విగ్గీ జొమాటోలు పుట్టాయి. వాహనం లేదు, కానీ వాహనంలో పోతే బాగుండు, తొందరగా చేరుకుంటానన్న ఆశ ఉంది. అక్కడ నుంచి ఉబర్, ఓలాలు పుట్టుకొచ్చాయి. సో ఎప్పుడైనా ఫెల్ట్ నీడ్స్ నుంచి ఆ బిజినెస్ ఐడియాస్ పుట్టుకొస్తూ ఉంటాయి. సో మీకు ఇవాళ క్విక్ కామర్స్. సో ఇంట్లో సడన్గా మనకు అందరి అనుభవాలు కదా, ఎవరో గెస్ట్లు వస్తారు, ఇంట్లో ఏమీ రెడీగా ఉండదు. గెస్ట్లను కూర్చుండబెట్టి వంట గదిలోకి వెళితే మీరు మొదలు ఇక్కడ కూర్చోండి, ఇప్పుడు మేమేం తినమండి, ఇప్పుడే తినొచ్చామండి, మనం మాట్లాడుకుందాం ఎందుకు అంటుంటారు. కానీ వాళ్ళు కిచెన్లోనే ఉండి మాట్లాడుతుంటారు, వీళ్ళు హాల్లో కూర్చొని ఆ కిచెన్లోతో మాట్లాడుతుంటారు. సో ఇలా గెస్ట్లకు అవసరమైంది పెట్టాలి, అదే సమయంలో వంట గదిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. ఇది ఎలా సాధ్యమవుతుంది అన్నప్పుడు బ్లింకెట్లు, బిగ్ బాస్కెట్లు ఇవన్నీ పుట్టుకొచ్చాయి. నువ్వు సడన్గా గెస్ట్లు వస్తారు, పాలైపోతాయి. సడన్గా ఈవినింగ్ కాఫీ తాగాలనిపిస్తుంది, బాగా వర్షం పడుతోంది, చల్లటి గాలి వీస్తుంది, బాల్కనీలో కూర్చున్నాం, ఇంత చల్లటి గాలి వేస్తుంది అని భర్త అంటాడు. కాఫీ తాగితే ఎలా ఉంటుంది అని అంటాడు. అయ్యో నిజమే అని వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉండదు. చిరాకు లేస్తే లైఫ్ మీద. సో దానికి సింపుల్గా ఒక చిన్న ఆర్డర్ ఇస్తే బ్లింకర్ నుంచి పాల ప్యాకెట్ 10 నిమిషాలు 5 నిమిషాలు వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనుషుల అవసరాలే వ్యాపార వస్తువులు అయ్యాయి, మనుషుల అవసరాలే వ్యాపార ఆలోచనలు అయ్యాయి. సో మనుషుల అవసరాలు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి.
మనుషులు సంపాదిస్తున్న కొద్దీ అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో మనుషుల అవసరాలు పెరుగుతూ ఆధునిక జీవితం అలవర్చుకుంటున్న కొద్దీ మనుషుల అవసరాలు పెరుగుతూ ఉంటాయి. సో ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తికి ఉండే అవసరం వేరు, మహానగరంలో ఉండే అవసరం వేరు. ఇప్పుడు పల్లెటూరులో ఉండే వారికి ఉబర్ ఓలాల అవసరం ఉండదు, పల్లెటూరులో ఉండే వారికి స్విగ్గీ జొమాటోల అవసరం ఉండదు. ఎందుకంటే ఉన్నదే 100 ఇళ్ళు. సో ఇంకో మార్గం కూడా లేదు కదా. సో అందువల్ల మీకు అవసరము అందుబాటు అనేది అవసరంతో లింక్ అయి ఉంటుంది. సో అలా మనకు చాలా మందికి అనుభవం, సడన్గా పని మనిషి ఎగ్గొడుతుంది, రాదు. ఏంటంటే ఇదే ఈమెతో ఎప్పుడు ఇదే తలనొప్పి, కూడా చెప్పదు కనీసం. సో ఇన్ఫార్మ్ చేయకుండా మానేస్తుంది, పనులన్నీ ఉండిపోయాయి, వాళ్ళ గెస్ట్లు వస్తారని చెప్పి చిరాకు పెడుతుంటాం. పని మనుషులు అడిగారు అనుకోండి, ఇలా చెప్పకుండా ఎందుకు వెళ్తావమ్మా, చెప్పొచ్చు కదా, చెప్తే నాకు లీవ్ ఇస్తుందా సార్, ఆమె ఎన్న లీవ్ ఇవ్వదు, మరి ఏం చేయాలని వాళ్ళు అంటారు. సో ఎన్నడన్నా ఓ రోజు లీవ్ ఇస్తే నేను చెప్తా, నాకే అభ్యంతరం లేదని, కానీ లీవ్ ఇవ్వరు, ఏం చేయాలి? సో అందువల్ల వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. లేదు సడన్గా మెసేజ్, ఈ మధ్య కాలంలో వాట్సాప్లో వాయిస్ మెసేజ్, అమ్మా మాకు అనుకోకుండా పని పడ్డది, నేను రావడం లేదు ఇవాళ, ఏం చేయాలి? సో ఇదో వెంటనే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పని మనిషిని ఏమన్నా అర్ధగంట టైం పంపుతావా, అపార్ట్మెంట్లో ఉంటే ఒక మెసేజ్ పెడతారు గ్రూప్లో, మీరు ఎవరన్నా మీ పని మనిషికి వస్తారా, లేదా మీ పని మనుషులకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇన్ని దంటాలు. అంటే మనిషి అవసరం, సడన్గా ఊరు నుంచి వస్తాం, ఇల్లంతా పిచ్చిగా ఉంటుంది, ఓపిక ఉండదు చేసుకోవటానికి. సో అక్కడి నుంచి ఒక అవసరం పుట్టుకొస్తుంది, దాని నుంచి ఈ పని మనిషి అంటే హౌస్ హెల్ప్ ఇన్ 10 minutes అనేది కాన్సెప్ట్ అయింది. చాలా చీప్ కూడా. ఇప్పుడు మీకు ఎవరైనా అర్బన్ కంపెనీలో 1 hourకు 100 rupees. నిజంగా చెప్పాలంటే మనకు ఎమర్జెన్సీగా ఒక పని వాళ్ళకి కావాలి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళ కాస్ట్ చాలా తక్కువ. ఇంట్లో నెలంతా పని బాబులు పెట్టుకునే దానికన్నా కూడా 1-2 గంటలు హైదరాబాద్ నగరంలో పని మనిషిని అర్బన్ కంపెనీలో పిలిపించుకుంటే చీప్ అయ్యేటట్టుంది. అర్బన్ కంపెనీ కాదు, ఎస్ మేడం అని ఇట్లా చాలా సర్వీసెస్ ఎంటర్ అయ్యాయి. సో ఇది ఎవరికి లాభం? పని మనుషుల లాభం మాట ఖచ్చితంగా లాభం. ఎందుకంటే గ్రేటర్ డిగ్నిటీ, వాళ్ళకు యూనిఫాము, వాళ్ళకు ఇప్పుడైతే ఇనీషియల్గా అయితే రకరకాల ఆఫర్లు, ఫిక్స్డ్ పే కూడా ఇస్తున్నారు కొన్ని చోట్ల. అంటే మీకు ఆర్డర్లు దొరికినా దొరకకపోయినా ఇంత శాలరీ ఎవ్రీ మంత్ ఇస్తాం. అలాగే వాళ్ళకు గ్యారంటీడ్ వర్క్. ఇప్పుడు మన చాలామంది పని మనుషుల జీవితాల అనుభవాలు, సడన్గా వారి ఇంట్లో మానేస్తే మళ్ళీ వెంటనే ఇంకో ఇల్లు దొరకదు, ఆదాయం వెంటనే పడిపోతుంది. అలా కాకుండా గ్యారంటీడ్ వర్క్, అలాగే వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్లు, ఇతర బెనిఫిట్లు, పిఎఫ్లు ఏమైనా ఉంటే ఆ బెనిఫిట్లు. సో ఇలా ఆ పని మనుషులకు ఇది ప్రయోజనకరంగా ఉంది. సర్వీసెస్ వాడేటువంటి మనలాంటి వినియోగదారులకు బెనిఫిట్ అయింది. ఎందుకంటే చాలా హాయిగా నీకు ఇంట్లో కూర్చొని సమయానికి పని మనిషి రాకపోయినా, అవసరం అదనంగా ఉన్నా మనం పిలిపించుకోగలుగుతున్నాం, మనకు లాభమైంది, కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకు పెద్ద వ్యాపారం క్రియేట్ అవుతుంది. సో ఎవరికి నష్టం? ముగ్గురికి లాభమే కదా. సో కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏముంది అంటే, ఇది వయబుల్ బిజినెస్ మోడలా అని చర్చ. ఇప్పుడు ఉదాహరణకు అర్బన్ కంపెనీదే ఉంటే, నేను ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చిన డేటా చెప్తున్నాను. అర్బన్ కంపెనీ ఈ హౌస్ హెల్ప్, ఇన్స్టాంట్ హౌస్ హెల్ప్ సర్వీస్లో Q3లో మీకు 61 crore లాస్, 61 కోట్ల నష్టంతో ఉంది. మీకు ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఒకరోజు 50,000 మంది సర్వీసెస్ ఉపయోగించుకున్నారు, 50,000 పీపుల్, మామూలు విషయం కాదు. సో అలా మీకు డిమాండ్ ఏమో విపరీతంగా పెరుగుతుంది, కానీ అన్వయబుల్. మీరు 100 రూపాయలు 300 పెడితే ఎవరు వాడరు. సో 100 రూపాయలు 50 రూపాయలు పెడితే వయబుల్ కాదు. సో ఇప్పుడు అందుకే చాలా క్యూ కామర్స్ కంపెనీలు భారీ నష్టాలతో ఈ సేవలు అందిస్తున్నాయి. సో మీరు అడగచ్చు ప్రశ్న, మరి భారీ నష్టాలతో ఎలా అందిస్తున్నది? ఇది అన్వయబుల్ బిజినెస్ మోడల్ అంటే దానికి టెక్నిక్ ఏంటి అంటే, మొదలు ఒక సర్వీస్ మనకు అలవాటు చేస్తారు. అలవాటు చేశాక మనం అనివార్యంగా ఇంత ఖర్చున పెడతాం. మీరు ఒకప్పుడు ఓలా ఉబర్ డ్రైవర్లకు బ్రహ్మాండంగా ఇనీషియల్ స్టేజ్లో స్విగ్గీ జొమాటో ఓలా ఉబర్ వాళ్ళని అడగారు, మీరు చెప్తారు, సార్ అప్పుడు ఈ మొదట్లో మంచి ఇన్సెంటివ్స్ వచ్చేవి సార్, సో ఇప్పుడు అన్నీ తగ్గించేశారు సార్ అని. సో అందువల్ల ఒక్కసారి ఈ పని మనుషులకు కూడా ఇనీషియల్గా ఇది అట్రాక్టివ్గా కనిపించి వాళ్ళ ఇంట్లో పనిచేయడం మానేసి ఇలా అర్బన్ కంపెనీలో మరో ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేస్తారు. కానీ కాలక్రమేణా ఏం చేస్తారంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ తగ్గించేస్తారు. ఒకసారి డిమాండ్ స్టెబిలైజ్ అయ్యాక, ఒకసారి సర్వీస్ డిమాండ్
తగ్గట్టుగా సప్లై ఉన్నాక అప్పుడు సింపుల్గా వీళ్ళు ఇన్సెంటివ్స్ అన్ని తగ్గించేస్తారు. లేదంటే కస్టమర్కు ప్రైస్ పెంచుతారు. ఇవాళ మీరు చూడండి, 100 రూపాయల ఇడ్లీ 75 రూపీస్ ఇడ్లీ ఆర్డర్ ఇస్తే 50 రూపీస్ స్విగ్గీ సర్వీసే ఉంటుంది, 125 రూపీస్ అవుతుంది. సో ఒకప్పుడు ఇట్లా లేకుండే, మీకు ఫ్రీ డెలివరీలని రకరకాల పద్ధతులు ఉంటాయి. అందువల్ల అటు కన్జ్యూమర్స్కు ఎక్కువ కాస్ట్ వసూలు చేస్తారు. ఇలా పార్ట్నర్స్ అంటారు వీళ్ళను, ఈ పని మనుషులు కానీ ఎవరైనా కానీ. సో ఆ పార్ట్నర్స్కు ఇన్సెంటివ్స్ తగ్గిస్తారు. సో అప్పుడు బిజినెస్ మోడల్ వైబుల్ అవుతాయి. అంటే ఇనీషియల్గా నష్టాలు అనుభవించైనా ప్రజలకు ఒక సర్వీసు, ఒక ప్రొడక్ట్ను అలవాటు చేశాక వ్యాపారాన్ని పెంచుకోవచ్చు అనేది ఒక ఆలోచన. ఇంకో ఆలోచన ఏంటంటే ఈ లోపల కార్పొరేట్ కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతుంది, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్. ఇప్పుడు ఈ సర్వీసెస్ ఇలాంటి వాళ్ళంతా పెద్ద ఎత్తున వెంచర్ క్యాపిటల్ ఆకర్షించగలుగుతున్నారు. సో అలా వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ కూడా వస్తుంది. అందువల్ల ఫ్యూచర్లో యాజ్ ఆఫ్ టుడే ఆల్ ఈ కామర్స్, క్యూ కామర్స్ కంపెనీలు చాలా, అన్ని కాకపోయినా భారీ నష్టాల్లో ఉన్నాయి. కానీ ఆ కంపెనీల వాల్యుయేషన్ పెరుగుతుంది, ఆ కంపెనీలకు ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఆ కంపెనీల బిజినెస్ కూడా భారీగా ఎక్స్పాండ్ అవుతుంది. దశాబ్దాలుగా నక్సలిజంలో ఉండి ఆరోగ్యం సహకరించుకోలేక పోలీసుల ఒత్తిడితోనూ లొంగిపోయిన మాజీ నక్సలైట్లు రాజకీయాల్లోకి వచ్చే యోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఇప్పటికే రీసెంట్గా లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత, మాజీ అగ్రనేత దేవ్జీ ప్రకటించారు సార్ రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పేసి. జగిత్యాల లేదా కోరట్ల నుంచి ఎన్నికల బరిలో ఉండొచ్చనే వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే దామోదర్ కూడా అదే బాటలో నడుస్తారు అని అంటూ ఉన్నారు. మరికొందరు మాజీ మావోయిస్టులు కూడా రాజకీయ రంగప్రవేశం చేస్తారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ నక్సలిజం ఐడియాలజీతో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దాని ప్రభావం ఏంటి సార్? వాళ్ళు ఏం ప్రభావం ఉంది మనం ఇప్పుడే ఎలా చెప్పగలం భవిష్యత్తును? మళ్ళీ మీరు మన్నాను భవిష్యత్తుపై జోస్యం చెప్పంటున్నారు. వాళ్ళు ఏ పార్టీ పెడతారా, కొత్త పార్టీ పెడతారా, ఉన్న పార్టీలో చేరుతారా, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళు ఏ రకమైన వైఖరులు తీసుకుంటారు, ఏవి తెలియకుండా ప్రభావం ఏంటి అని ఫ్యూచర్ స్పెక్యులేట్ చేయమంటే నేను ఎలా చేయగలను? సో అందువల్ల అది నా తరం కాదు, ఎవరి తరం కాదు. ఇప్పుడు ఏమన్నారు, ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వస్తామన్నారు అంతే, అంతకన్నా ఎక్కువ సమాచారం ఏమీ లేదు మనకు. సో వాళ్ళు సిపిఐ మావోయిస్టే తమ సాయుధ పంతా వదిలి మేము మరో సిపిఐ లాగానో సిపిఐఎం లాగానో, ఆ సిపిఎం అంటే దాంతో, లేదా సిపిఐఎంఎల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు బీహార్లో సిపిఐఎంఎల్ లిబరేషన్ ఉంది, మన దగ్గర కూడా కొన్ని సిపిఐఎంఎల్ గ్రూపులు మీకు ఎమ్మెల్యేలుగా మీకు గుమ్మన్ రసే లాంటి వాళ్ళు, ఎన్వి కృష్ణ లాంటి వాళ్ళు మీకు జగిత్యాల నుంచి ఇల్లందు వరకు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా సిపిఐ మావోయిస్టే సాయుధ పోరాటాన్ని వదిలి, వ్యక్తిగత హింసావాదాన్ని వదిలి మేము ఎన్నికల్లోకి వస్తాము అని పార్టీగా నిర్ణయం తీసుకుంటే అదొక రకంగా ఉండేది. ఖచ్చితంగా వామపక్ష ఉద్యమాలకు బలాన్ని చేకూర్చేది. ఇప్పుడు మీకు బీహార్లో సాయుధ పోరాట పంతాను వదిలిన సిపిఐఎంఎల్ లిబరేషన్ ఇవాళ ఒక బలమైన ప్లేయర్. బీహార్లో పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, అసెంబ్లీ మెంబర్స్ ఉన్నారు, రాజకీయాల్లో పెద్ద ప్రభావాన్ని చూపుతున్నారు. కానీ అలా కాకుండా వ్యక్తులుగా రాజకీయాల్లోకి వస్తే చాలా సందర్భాల్లో నక్సలిజంలో నక్సలైట్లుగా పనిచేసి సాయుధ పోరాటాల్లో నాయకత్వం వహించడంలో బయటికి వచ్చాక ఏ పాలక వర్గాల మీద వాళ్ళు పోరాటం చేశారు, ఏ దోపిడీ వర్గాలను వాళ్ళు చెప్పారో ఆ పాలక పార్టీల్లోనే చేరి నాయకులైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సాంబశివుడు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల ఉండి కూడా ఇలా మీరు బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా మాజీ నక్సలైట్లు చాలామంది కనబడుతుంటారు. సో అలా వాళ్ళ జీవితం అంతా వాళ్ళు నక్సలైట్లుగా అరణ్యాల్లో ఉన్నప్పుడేమో ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా దోపిడీ వర్గాలు అని చెప్పి వాళ్ళ మీద పోరాటం చేశారు. మళ్ళీ జనంలోకి వచ్చాక అదే దోపిడీ వర్గంలో భాగమై, అదే పాలక పార్టీలో భాగమై తాము జీవితకాలం పోరాడిన శక్తులతోనే, వర్గాలతోనే మళ్ళీ కలిసి రాజకీయం చేసిన సందర్భాలు ఉన్నాయి. కనీసం సోదర కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఆ కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వాళ్ళు కూడా తక్కువ, పాలక పార్టీలో ఉన్న వాళ్ళే ఎక్కువ. సో అలాంటి ఉదాహరణలు మనకు చాలామంది కనబడుతుంటారు. అదొక పద్ధతి. అలా జరిగితే వాళ్ళ ప్రభావం ఏముంటుంది, వాళ్ళ లెగసీ మొత్తం పోతుంది. నీకు జీవితకాలం అంతా పాలక వర్గాలకు వ్యతిరేకంగా విప్లవోద్యమంలో పాల్గొన్నామని చెప్పి తర్వాత మళ్ళీ అదే పాలక వర్గాల్లో భాగమై అదే దోపిడీ వ్యవస్థలో మేము కూడా పాత్రధారులం అవుతామంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అందువల్ల అల్టిమేట్గా వాళ్ళు లేదు సిపిఐ మావోయిస్టు పక్క పెట్టి కొత్త పొలిటికల్ పార్టీ ఫామ్ చేసి
ఆ పొలిటికల్ పార్టీకి ఏ రకమైన ఎజెండా ఉంటుంది అనేది క్వశ్చన్. నేపాల్లో మావోయిస్టులు 10 ఏళ్ల పాటు సాయుధ పోరాటం జరిపారు. చాలా పెద్ద పోరాటం అది. నేపాల్ గ్రామసీమల్లో వేరే రాజకీయ పార్టీలు అసలు ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో పోరాటాలు జరిపారు. కానీ ఏం జరిగిన తర్వాత ప్రచండ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి కూడా కాగలిగారు. కానీ అంతకుముందు రూలింగ్ క్లాస్ లైఫ్ స్టైల్ అని చెప్పిన ప్రచండ రూలింగ్ క్లాస్ పోరాటం ఆఖరికి కమ్యూనిస్టులుగా మా అధికారంలోకి వచ్చిన సిపిఎన్ మావోయిస్ట్ నాయకులు, కోహ్లీ లాంటి వాళ్ళు, ప్రచండ లాంటి వాళ్ళు రూలింగ్ క్లాస్ పొలిటీషియన్ల కన్నా ఘోరంగా తయారయ్యారు. అవినీతి, వారి లగ్జరియస్ లైఫ్ స్టైలు, వారి జీవన శైలి మొత్తం మారిపోయింది. ఒకప్పుడు మావోయిస్టు నేతగా ప్రచండ వేరు, ప్రధానమంత్రిగా ప్రచండ వేరు. అంత కాంట్రాస్ట్ కూడా కనబడుతుంది. సో 41 రోజులు తీవ్రమైన దీక్ష చేసి మందు వదిలి వ్యక్తిగత బలహీనతలు మొత్తాన్ని వదిలి ఒక్కసారి స్వామి దర్శనం మై రిటర్న్ ప్రయాణం మొదలుపెట్టి కారెక్కుడితోనే మందు పోసే వాళ్ళు కనబడుతుంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? నువ్వు ఏ విలువలకైతే జీవితంలో నిలబడ్డావో ఎంతో కొంత ఆ విలువలతో అసోసియేట్ అయి ఉండి రాజకీయం చేస్తే మరొక మార్గం. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఏమి అవుతారనే మనకు తెలియదు. ఎందుకంటే వారి కుటుంబాలలో ఉన్నవారు ఇప్పుడు మీకు అదే మీరు చెప్పారు దామోదర్ అని బడే చొక్కారావు ఉంటారు. సో ఆయన అన్న కూతురు బడే నాగజ్యోతి ములుగులో సీతక్కపై పోటీ చేసి ఓడిపోయారు కూడా. అలా నాకు గుర్తుంటారు. ములుగు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా చేశారు. సో అందువల్ల వారు బీఆర్ఎస్లోనో కాంగ్రెస్లోనో చేరితే ఇతర పొలిటీషియన్స్ లాగా వాళ్ళకి ఏం తేడా లేదు మనకు. అందువల్ల వాళ్ళు ఏమైనా కొత్త పార్టీ పెట్టి మాదిరిక రాజకీయాల్లో కొత్త ఒరవడి తెస్తారా? లేదా ఎగ్జిస్టింగ్ లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, కానీ పాలకవర్గ పార్టీలతో పోలిస్తే ఎంతో కొంత సారూప్యత ఉంటుంది కదా ఈ పార్టీలతో. సో ఎగ్జిస్టింగ్ లెఫ్ట్ పార్టీస్లో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడే కాదు, శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంలో నాయకత్వం వహించిన తేజేశ్వరరావు చౌదరి లాంటి వాళ్ళు జీవిత ఖైదు అనుభవించాక 14 ఏళ్ళ జైలు తర్వాత వచ్చి ఆయన ఆ రోజుల్లో సిపిఎంలో చేరి సిపిఎం నాయకుడు కూడా అయ్యాడు. సో అందువల్ల సిపిఐలోనో సిపిఎంలోనో లేదా ఇంకా ఎంఎల్ పార్టీలో చేరుతారా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వి రియలీ డోంట్ నో. రాజకీయాల్లో ఉంటాము అని మాత్రమే చెప్పాను, కానీ ఆ రాజకీయం ఏంటి, ఎలా ఉంటారు, ప్రజాస్వామిక వ్యవస్థలో రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానించాలి, ప్రజా జీవితంలో ఉండాలని కోరుకోవాలి, ప్రజా సమస్యల్ని పరిష్కారం కొరకు దోహదం చేస్తే సంతోషమే. కానీ ఏ రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తారు, ఏ విలువకు ప్రాతినిధ్యం వహిస్తారు? మళ్ళీ మేము ఎన్నికల్లో పోటీ చేయమన్నారు అనుకోండి, ఏం ఉపయోగం రాజకీయాల్లో ఉండి? మీరు ఎన్నికల్లో లేని రాజకీయం అంటూ ఉంటుందా? సో అందువల్ల ఎజెండా తెలియదు, రూపం తెలియదు, సారాంశం తెలియదు. అందువల్ల ఇప్పుడు జోస్యం చెప్పడం అనేది సరైనది కాదు. స్టేట్ ఆఫ్ ద యూనియన్ 2026 అడ్రస్ లో ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ ఉన్నారు సార్, తన పాలనలో అమెరికాకు స్వర్ణయుగము అని చెప్పేసి. సో ట్రంప్ పాలన అమెరికాకు నిజంగానే స్వర్ణయుగమా సార్? రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం, మీరు కూడా విశ్లేషణ అందించారు, ట్రంప్ పాపులారిటీ తగ్గుతోంది గణనీయంగా అని చెప్పేసి. సో అదే నిజమైతే ఎందుకు తగ్గుతోంది సార్? అంటే స్వర్ణం పైన మోజుపోతున్నట్టుంది, ప్రజలు ఇనుప యుగాన్ని కోరుకుంటున్నట్టున్నారు అని మనం కంక్లూజన్ రావాలి. అంటే గోల్డెన్ ఏజ్ అవసరం లేదు, మాకు ఐరన్ ఏజ్, స్టోన్ ఏజ్ వస్తే చాలు, అమెరికాకు మాకు స్టోన్ ఏజ్ కావాలి, ఐరన్ ఏజ్ కావాలి అని అమెరికా ప్రజలు భావిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. సో ట్రంప్ చెప్తున్న వాదనను బట్టి అయితే సో స్వర్ణయుగం అనేది తనకు తాను చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? ఎందుకంటే మీకు ఇన్ఫ్లేషన్ నుంచి మొదలుకొని ఇమ్మిగ్రేషన్ వరకు ప్రజలు తీవ్రంగా ట్రంప్ను ప్రశ్నిస్తున్నారు. రియాలిటీ అది. ఆయన రేటింగ్స్ 40% బిలోకి పడిపోయింది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పైన పోరాడి అధికారంలోకి వచ్చాడు. కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరుగుతోంది. సో అమెరికా ప్రజల్లో పైన భారాలు పెరుగుతున్నాయి. కార్పొరేట్లకు భారీ ఎత్తున పన్నుల రాయితీలు ఇస్తున్నాడు, ప్రజలకేమో ఆయన టారిఫ్ల వల్ల ధరలు పెరుగుతున్నాయి, హైరింగ్ ఉద్యోగాలు కల్పన లేదు. సో ఎకనామిక్ ఫ్రంట్లో ట్రంప్ మిస్మేనేజ్మెంట్ పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మీకు మోర్ దెన్ 50% ప్రజలు ఆయన హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇమ్మిగ్రేషన్ వ్యతిరేకించారు. సో అందువల్ల ఎకానమీ, అమెరికన్ డాలర్ భారీగా పడిపోతూ వస్తుంది. మరి ఏ రకంగా స్వర్ణయుగం అయితే డాలర్ పడిపోవడమే రైట్ అని ఈ మధ్య వాదించాడు ట్రంప్. ఇక దానికి ఎవరేమో ఏం చేయలేం కదా. అమెరికన్ స్టాక్ మార్కెట్ అతలాకుతలమవుతున్నది. సో అమెరికా పట్ల ప్రపంచ విశ్వాసం దెబ్బతింటోంది. అమెరికా మిత్ర దేశాలైన కెనడా, ఫ్రాన్స్, యూకే, యూరోపియన్ దేశాలు అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచవ్యాపితంగా అమెరికా మరిన్ని సంక్షోభాల్లో కూరుకుపోతోంది. మీకు రష్యా యుక్రెయిన్ వార్ ఆగలేదు,
తాజాగా ఇరాన్ క్రైసిస్ చూస్తున్నాం. దాదాపు నైజీరియా పైన దాడి, యమన్ పైన దాడి, ఇరాన్ పైన దాడి, మీకు ఇలా అనేక దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల అమెరికా పట్ల ప్రపంచంలో వ్యతిరేకత పెరుగుతుంది. అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ వీకెన్ అవుతున్నాయి. నేను స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్లో కూడా సుప్రీంకోర్టు పైన చాలా దారుణంగా మాట్లాడాను. అంతకుముందే చెప్పాడు సుప్రీంకోర్టు నేను క్యాపిటల్ లెటర్స్ రాయను, లోయర్ కేసులో రాస్తాను సుప్రీంకోర్టు అని, ఫూలిష్ జడ్జెస్ అని ఇలా నోటికెట్టినా మాట్లాడుతున్నాడు. సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పైన అటాక్ చేస్తున్నాడు. ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పైన అటాక్ చేస్తూ రాష్ట్రాల్లో ఎన్నికైనటువంటి గవర్నర్లను బెదిరిస్తున్నాడు. సో ప్రపంచం మొత్తం పైన మిత్ర దేశాలతో మొదలుకొని అన్ని దేశాలపైన టారిఫ్లు విధిస్తున్నాడు. సో గోల్డెన్ ఏజ్ అంటే ఏంటో డిఫైన్ చేయాలి కదా. ఇదంతా గోల్డెన్ ఏజ్ కిందకి వస్తుందా? నాగరిక ప్రపంచం అంగీకరించని వ్యవహారస్తులే కదా. దేశంలో మైనారిటీల పైన, మీకు ఎథనిక్ అండ్ మైనారిటీస్ పైన అనేక రకాల దాడులు, బ్లాక్స్ పైన, నల్లజాతీయుల పైన, ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ పేరిట జరుగుతున్న దాడులు మనం చూస్తున్నాం. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ వ్యక్తిగత జీవితం పైన చాలా అభ్యంతరకరమైనటువంటి విషయాలు బయటికి వస్తున్నాయి. సో ఇన్ని రకాల వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి టైంలో నేను స్వర్ణయుగాన్ని తీసుకొచ్చాను అంటే అల్టిమేట్గా ప్రజలు భావించాలి కదా స్వర్ణయుగం అని. సో టుడే అమెరికా ఈజ్ హేటెడ్ మోస్ట్ ఇన్ ద వరల్డ్. టుడే అమెరికా ఈజ్ క్వశ్చన్డ్ మోస్ట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనూ దేశంలోనూ ట్రంప్ను క్వశ్చన్ చేస్తున్నారు. అమెరికా పట్ల ప్రపంచ విశ్వాసం సన్నగిల్లడం వల్లనే డాలర్ పడిపోతుంది. మీకు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ సతలాకుతలం కావటానికి కూడా కారణం అమెరికన్ వ్యవస్థలపైనే ప్రజల విశ్వాసం, ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లుతున్నటువంటి సమయంలో ట్రంప్ పాలిస్తుంటే నేను గోల్డెన్ ఏజ్ అని చెప్పుకుంటే దానికి ప్రజలు మరి స్టోన్ ఏజ్నో ఐరన్ ఏజ్నో కోరుకుంటున్నట్టుగా భావించాలి.